హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్. నేను లావణ్య ఉట్టుకురి. బిగ్ బాస్ ఇలా మొదలైందో లేదో అప్పుడే అలా 2 వారాలు గట్టెక్కేశాయి. ఇక సోమవారం 3వ వారం నామినేషన్స్కి హౌస్ మేట్లందరూ రెడీ అయిపోయారు. అయితే ఈ ఎపిసోడ్ షూట్ అంతా ఇప్పటికే ముగిసిపోయింది. ఇక దీంట్లో ఎవరిని నామినేట్ చేశారు, అసలు నామినేషన్స్లో ఎవరి మధ్య గొడవలు అయ్యాయి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. అయితే తొలిసారి యష్మి నామినేషన్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సహనం కోల్పోయిన మణికంఠపై బూతు పురాణం మొదలుపెట్టింది యష్మి. ఇక బిగ్ బాస్ 2 వారాల నామినేషన్స్ ఇప్పటికే ఆడియన్స్ చూసేశారు. అయితే 3వ వారం నామినేషన్స్ అంతకు మించి అనేలాగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే తొలి 2 వారాలు కూడా చీఫ్ కావడం వల్ల నామినేషన్స్ నుంచి బతికిపోయింది యష్మి. కానీ ఈ వారం చీఫ్ పదవి పీకేయడంతో చాలా మంది కంటెస్టెంట్లు యష్మికి ఇచ్చి పడేశారు. ముఖ్యంగా మణికంఠ యష్మి మధ్య 3వ వారం నామినేషన్లో చాలా హీట్గా డిస్కషన్ జరిగింది. ఈ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ వారం యష్మిని నామినేట్ చేస్తూ తన రీజన్స్ చెప్పాడు మణికంఠ. ఎవరు గిన్నెలు కడుగుతారు, ఎవరు గిన్నెలు కడగడం లేదు, ఇలా అన్నీ చూడాలి అంటూ మణికంఠ ఏదో చెప్తుంటే, అవును మాకు లెగ్జరీ వచ్చినప్పుడు, మా టీంకి వచ్చినప్పుడు మేం కడగక్కర్లే అంటూ యష్మి మధ్యలో మాట్లాడింది. దీంతో ఒళ్ళు మండిన మణికంఠ నేను మాట్లాడేటప్పుడు ప్లీజ్ లిజన్ లేడీ అంటూ వాయిస్ రేస్ చేశాడు. దీనికి యష్మి టాపిక్ డైవర్ట్ చేస్తూ నువ్వు డ్రామాలు చేస్తున్నావు, నువ్వు నా దగ్గరకు వచ్చి ఫ్రెండ్గా అంటూ నువ్వు డైలాగ్ కొట్టింది. దీంతో నాకు ఓ పర్సన్ క్వాలిటీ నచ్చకపోతే నేను రేస్ చేస్తాను అంటూ మణికంఠ అంటే నువ్వేంటి బొక్క రేస్ చేసేది అంటూ బూతు పురాణం మొదలుపెట్టింది యష్మి. ఇక వెంటనే మణికంఠకి రివెంజ్ నామినేషన్ వేసింది యష్మి. సో నేను ఈ హౌస్లో ఎన్ని రోజులు ఉంటానో ప్రతి నామినేషన్లో నీ పేరైతే నేను తీసుకుంటా, ఎందుకంటే నువ్వు నా హార్ట్ బ్రేక్ చేసావు, ఇది ఫ్రెండ్షిప్ అనే పేరుతో నన్ను మోసం చేసావంటూ యష్మి డైలాగులు కొట్టింది. ఇక ఇది మోసం కాదు అంటూ మణికంఠ ఏదో అంటుంటే ఇది నా నామినేషన్ గురు నిల్చో అంటూ యాటిట్యూడ్ చూపించింది యష్మి. అయితే చూస్తా గురు అంటూ మణికంఠ కూడా గట్టిగానే మాట్లాడాడు. ఇక సాక్స్ టాస్క్లో సంచాలక్గా సరిగా చేయలేదనే రీజన్తో ప్రేరణకు నామినేట్ చేసింది విష్ణుప్రియ. వెంటనే విష్ణుప్రియను ప్రేరణ కూడా నామినేట్ చేసింది. తర్వాత పృథ్వీని నామినేట్ చేస్తూ నువ్వు గెలవాలనే స్పిరిట్ నాకు ఇష్టం, కానీ నువ్వు ఎలా గెలుస్తావన్నది నాకు నచ్చదు అంటూ సీత రీజన్ చెప్పింది. నేను ఒక టీంలో ఆడుతున్నప్పుడు ఆపోజిట్ టీంను ఎలాగైనా ఓడించాలనే ఆడతానంటూ పృథ్వీ కౌంటర్ ఇచ్చాడు. ఇక సోనియాను నైనిక నామినేట్ చేసింది. ఇలా సోమవారం నామినేషన్స్ మాత్రం చాలా గట్టిగానే జరిగాయని చెప్పుకోవచ్చు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్.